వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయనగరం జిల్లా జామిం మండల పరిధిలో కారు బేభత్సం సృష్టించింది. చూసుకుంటే జామిం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జామిం మండలానికి చివరి గ్రామం అయినటువంటి ఈ యొక్క చివరిలో రోడ్డు చివరిన ఒక కారు అయితే బేభత్సం సృష్టించింది. అయితే ఈ కారు బేభత్సం సృష్టించిన ప్రధాన కారణం ఒకటే చెప్తున్నారు, మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న కారణంగానే ఇంత బేభత్సం సృష్టిందని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనమైతే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది కూడా మనమైతే పరిశీలించవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి కారులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరికరాలను కూడా ఇక్కడ తీసి సంచిలో వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా చూసుకుంటే ఒకవైపు చూడొచ్చు ఆ కారులో ఉన్నటువంటి బీర్ బాటిళ్ళు, అలాగే దానికి సంబంధించిన లోపల కూడా ఏదైతే ఎయిర్ బ్యాలెన్స్ ఏవైతే ఓపెన్ అవుతాయో దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఫస్ట్ మనకి బ్యాగ్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదో మన దగ్గరికి వచ్చి కారుని కనుక మనం పరిశీలించినట్లయితే కారు చూసుకుంటే ఇండియా ఏపీ 39YF0956 అనే కారు నెంబర్తో ఈరోజు కారు బేభత్సం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు కారు కూడా పూర్తిగా నుంచి అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కారు యొక్క ఆకృతి పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంత దారుణంగా యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం అతి వేగంతో పాటు ముఖ్యంగా మద్యం మత్తులో ఉన్న కారణంగానే ఇంతటి పెను ప్రమాదం జరిగిందనే చెప్పవచ్చు. ఈ పెను ప్రమాదంలో అభయం శుభం తెలియనటువంటి 3 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడే మనం చూసినటువంటి ఏదైతే స్పాట్ ఉందో ఈ స్పాట్లోనే 2 ప్రాణాలు ఎక్కడికెక్కడ ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఇక్కడి నుంచి హాస్పిటల్ తరలిస్తున్నటువంటి మార్గం మధ్యలోనే అంబులెన్స్లోనే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో మరొక విషాద ఘటన కూడా చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భీమాలి గ్రామానికి చెందినటువంటి 2 యువకులు మరణించారు. అందులో ఒక యువకుడికి 21 సంవత్సరము, మరొక యువకుడు ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాలుకి పారాని కూడా ఆరనటువంటి తరుణంలో ఇంతటి పెద్ద ప్రమాదం జరగడంతో ఆ కుటుంబము ఆ గ్రామము అంతా కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ప్రస్తుతం అయితే మనమైతే చూడొచ్చు ఒకవైపు అలమండకు, మరోవైపు ఎలకోట మండలాలకి సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి కొత్త వలస టు అలమండ వచ్చినటువంటి ఏదైతే ప్రధాన రహదారి అయితే ఉంటుందో ఈ రహదారిలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఇదే క్రమంలో మనమైతే చూడవచ్చు కారు పూర్తిగా నుంచి అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఒకటే చెప్తున్నారు, ప్రధాన కారణం చూడొచ్చు ఏదైతే ఇక్కడ చెప్తున్నారు మద్యం మత్తులు ఇంత ప్రమాదం జరుగుతుంది ఏదైతే చెప్తున్నా మనకు పక్కా ప్రూఫ్స్ అయితే నీట్గా ప్రతిదీ కూడా అందులో కనిపిస్తున్నాయి. ఏదైతే వాళ్ళకి సంబంధించిన తినుబండారాలు కావచ్చు, అలాగే మద్యానికి సంబంధించినటువంటి పలు బాటిల్ కావచ్చు, ఆ లోపల పగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకైతే నీట్గా కనిపిస్తున్నాయి. అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు వహిస్తున్నారు? వీళ్ళపైన అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇంక వీళ్ళు మారరా? అసలు ఎందుకు ఇటువంటి ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని అయితే మనం చెప్పచ్చు. ప్రస్తుతం మనమైతే చూడవచ్చు ఈ కారు ఎంత స్పీడ్లో రాకపోతే ఎంతటి ప్రమాదం జరుగుతుంది అంటే సుమారుగా 90 నుంచి 100 పైన స్పీడ్ అయితే వచ్చింది. సుమారుగా చూసుకుంటే ఇక్కడ రోడ్లన్నీ కూడా 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే ఇంకా ఆ బండి కానీ ఆ బైక్ కానీ లేదంటే కారు కానీ ఏదేమని ఏ వెహికల్ అయినా సరే మన కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకి అక్కడ ఉన్నటువంటి టైర్స్కి దానికి ఒక పూర్తిగా అసలు పొంతన ఉన్న కారణంతో అసలు బండి కూడా మన కంట్రోల్లో లేకుండా పోయినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. ఈ కారణంతోనే మనమైతే చూడొచ్చు ఈ రోడ్డు ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి రోడ్డు, ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి రోడ్డు కొత్త వలస వెళ్ళేటువంటి లైన్ ఇది. అటు నుంచి వస్తే కొత్త వలస నుంచి విజయనగరం, అలమండ, భీమాలి, భీమసింగి ఇలా ఇటువైపు వచ్చేటువంటి రోడ్డు. ఈ రోడ్డు గుండా అంటే అటువైపు నుంచి కొత్త వలస నుంచి కారు వస్తుంది. మనం చూస్తున్నటువంటి ఏదైతే స్కూటీ ఇక్కడ కనిపిస్తుంది ఈ స్కూటీ చూస్తే తెలంగాణ రిజిస్ట్రేషన్లో కనిపిస్తుంది TG07E6184 గల స్కూటీ పూర్తిగా నుజ్జు పూర్తిగా నామరూపాలు లేకుండా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్కూటీ నుంచి యువకులు సాయంకాల వేళ భీమాలి గ్రామం నుంచి అలమండ వైపు వస్తున్నారు. మరొక వైపు ఉద్యోగం చేసుకుంటూ ఏదైతే శారదా కంపెనీ ఇక్కడ ఏదైతే ఉందో దగ్గరలో ఉన్నటువంటి శారదా కంపెనీలో ఉద్యోగం చేస్తూ రిటర్న్లో ఇంటికి వస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఇంకో బైక్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ బైక్ చూసుకుంటే పూర్తిగా నామరూపం లేకుండా కనిపిస్తుంది. ఈ బైక్లో ఉన్నటువంటి యువకుడు ఇక్కడే స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మనం చూడొచ్చు ఏదైతే ఈ బండి కనిపిస్తుందో గ్లామర్ బైక్. ఈ గ్లామర్ బైక్ అయితే స్టార్టింగ్ మనం చూడొచ్చు ఫ్రంట్ అయితే ఏమీ లేకుండా పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బైక్ నెంబర్ మనం చూసుకుంటే ఏపీ రిజిస్ట్రేషన్
AP 35 AN 3760 గల బైక్ పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి మాకు కనిపించింది. అంటే మనమైతే సుమారుగా చూడవచ్చు, ఇక్కడ నుంచి సుమారుగా 60-70 మీటర్ల దూరం, అంటే అటువైపు నుంచి మనం చూడవచ్చు. అక్కడ ఏదైతే చెట్టు అయితే మనకు కనిపిస్తుంది, ఇక్కడ ఆ స్పాట్కి మేము వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి ఏదైతే కనిపిస్తున్నటువంటి ఈ చెట్టు, ఇక్కడ చెట్టు అవతల వైపు నుంచే, అంటే అక్కడ స్టార్ట్ అయ్యింది అనమాట యాక్సిడెంట్. మనమైతే చూడవచ్చు. దీనికి సంబంధించిన ఆనవాళ్ళంతా నీట్గా మనకైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ నుంచి కూడా రోడ్డు కూడా పూర్తిగా గంటలు పడినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే ఆ వెహికల్కి సంబంధించినటువంటి శకలాలన్నీ కూడా రోడ్డు అంతా కనిపిస్తున్నాయి. అంటే సుమారుగా నేను అక్కడ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేశాను ఒక 50 మీటర్లని, కాదు 100 మీటర్ల పైనే ఉంటుంది. ఎందుకంటే అంత దూరం నుంచి పూర్తిగా ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంత దూరం నుంచి అంటే ఎంత బలంగా ఢీ కొట్టిందా కారు. ఒకవైపు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, పూర్తిగా మద్యం మత్తులో పూర్తిగా లేవలేనటువంటి దుస్థితిలో ప్రస్తుతం ఆ కారులో ఉన్నారంటూ కొంతమంది అయితే చెప్తున్నారు. ఇంతటి ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్తున్నారు. ఇంకొక వైపు చూసుకుంటే చిట్టి చీకటి, అలానే మరోవైపు జోరున వాన. ఇంతటి వర్షంలో అటువైపు నుంచి వస్తున్నటువంటి కారు, ఇటువైపు నుంచి వస్తున్నటువంటి బైకు, అలానే శారదా కంపెనీ అటువైపు అంటే కొత్త వలస వైపు నుంచి వస్తున్నటువంటి శారదా కంపెనీ వస్తున్నటువంటి యువకుడిని కూడా వెనక వైపు నుంచి ముందుగా ఢీ కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ యువకుడిని ముందు నుంచి వెనక వైపు నుంచి ఢీ కొట్టిన తర్వాత ముందు నుంచి వస్తున్నటువంటి భీమాలికి సంబంధించినటువంటి 2 యువకులని, అంటే వాళ్ళు స్ట్రైట్గా వస్తున్నారు, వాళ్ళని కూడా ఢీ కొట్టినటువంటి పరిస్థితి. అంటే సుమారుగా చూస్తే ఆ కారు యొక్క వేగం కూడా 90 నుంచి 100 పైన కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడి నుంచి సుమారుగా మనమైతే ఇక్కడ చూడొచ్చు, అక్కడి నుంచి ఢీ కొడితే అంత దూరం వెళ్ళాయి. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడి నుంచి అయితే మనం చూడొచ్చు. సుమారుగా ఇక్కడ మనకి 100 మీటర్ల వరకు కూడా కనిపిస్తున్నాయి. అంటే అక్కడ వైపు బైకు, అలాగే 2 వీలర్ బైకులు 2, కారు ఇక్కడ నుంచి ఒకే వైపు ఈడ్చుకుంటూ వెళ్ళాయంటే ఎంత స్పీడ్గా 100 మీటర్ల పైన దూరము. సుమారుగా ఒక్కొక్క బైకు ఏదైనా సరే 70 నుంచి 80 కేజీల వరకు కూడా వెయిట్ అయితే ఉంటాయి. ఇంత వెయిట్ గల బైకులు అంత స్పీడ్గా అంత దూరం ఎలా వెళ్ళగలిగాయి అంటే అంత స్పీడ్తో కారుతో వచ్చి ఢీ కొడితే తప్ప కానీ అంత స్పీడ్ వెళ్ళవు. ఇంత స్పీడ్గా వెళ్ళడానికి కారణం మద్యం మొత్త, అందులో ఉన్నటువంటి యువకుల జల్సాల. మద్యం మొత్తం అయినా యువకుల జల్సాలైనా అభం శుభం తెలియనటువంటి నిండు ప్రాణాలు యువకులు పూర్తిగా ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మనం చూడవచ్చు, ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి అద్దాలు కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి. దీని యొక్క శకలాలు పూర్తిగా అంటే వచ్చిన వెంటనే కారులో ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ అయ్యాయి కనుక కారులో ఉన్నటువంటి వ్యక్తులు అంతా కూడా సేఫ్గానే ఉన్నారు. అంటే ఇక్కడ తప్పు చేసేది కారులో ఉన్నటువంటి వ్యక్తులు, మద్యం మత్తులో ఉన్నటువంటిది కారులో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ అభం శుభం తెలియనటువంటి వ్యక్తులు పూర్తిగా ఈరోజు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దాన్ని ఆ భర్తీ ఎవరు చేస్తారు? ప్రస్తుతం చూస్తూ పూర్తిగా ఏమీ లేనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఇదంతా బాధాకరమైనటువంటి విషయం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూ ఉంటే పూర్తిగా అంటే ఎంత బలంగా ఢీ కొట్టకపోతే పూర్తిగా బైకులకి సంబంధించిన నామరూపాలే లేకుండా అయిపోయాయి. చూస్తే వెనక వైపు నుంచి ఉన్నటువంటి వెహికల్కి ముందు నుంచి ఉన్నటువంటి వెహికల్కి ఎక్కడ తేడా లేకుండా పోయాయి. అంటే ఒక వెహికల్ అటు నుంచి వస్తుందండి, వెనక నుంచి గుద్దిందని చెప్తున్నారు, కానీ అలా కాదు. దానికి వెనక నుంచి గుద్దితే పూర్తిగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లు అన్నీ కూడా పూర్తిగా పాడవుతాయి. కానీ సైడ్ నుంచి కనిపిస్తుంది. ఏదైతే గ్లామర్ బైక్ కనిపిస్తుందో ఆ గ్లామర్ బైక్కి సైడ్ నుంచి అయితే ఢీ కొట్టింది. సైడ్ నుంచి ఢీ కొట్టడంతో ఆ బైక్ వచ్చి వీళ్ళని ఢీ కొట్టిందా, ఏం జరిగిందని కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. ఇక్కడైతే మనకి నీట్గా సీన్ ఆఫ్ ఎఫెన్సీలో కనిపిస్తున్నటువంటి శకలాలు అయితే పూర్తిగా ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా నుజ్జు అయిపోయాయి. పూర్తిగా ఈ వాహనాలపైన ఉన్నటువంటి గ్లామర్ బైక్ పైన ఒక వ్యక్తి, అలాగే స్కూటీ పైన ఉన్నటువంటి 2 వ్యక్తులు పూర్తిగా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ మనం వైపు చూడవచ్చు, ఏదైతే ఆ దెబ్బలు తగిలినటువంటి వ్యక్తులు ఇక్కడ ఆర్తనాదాలు చేస్తూ సైడ్కి ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఎక్కడైతే మనం చూడవచ్చు. రక్తం పూర్తిగా గడ్డ కట్టి పూర్తిగా బ్లాక్
స్థాయిలో అంటే రక్తం కూడా పూర్తిగా రంగు మారినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఏ ఒక్క కుటుంబాలకు కూడా రాకూడదంటూ వేడుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతటి ప్రమాదం జరగడానికి గల కారణం డ్రంక్ అండ్ డ్రైవ్. కేవలం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి కారణంగానే ఇంతటి పెను ప్రమాదం అయితే జరిగింది. ఈ ఇంతటి పెను ప్రమాదంలో అభం శుభం తెలియనటువంటి నిండు ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబాలు కూడా ప్రస్తుతం చూసుకుంటే చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి. భీమాలికి చెందినటువంటి ఓ యువకుడు ఈ మధ్య కాలంలోనే పెళ్ళయింది. ఆ కాళ్ళకున్న పారాని ఆరక మునిపే కనీసం ఆ చొక్కాకున్నటువంటి పసుపు రాళ్ళకు మునిపే తిరిగి లోకానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు అక్కడ ఉన్నటువంటి యువతకి ఎవరు భరోసా ఇస్తారు? ఇంతటి విపత్తు కలిగిందా ఆ కుటుంబంలో అనిపిస్తూ ఉంటుంది. ఇంతటి ప్రమాదం జరిగితే దీనికి గల కారణాలు ఎవరంటే ఏది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఇంత ప్రమాదానికి గురయ్యారో, ఇంతటి ప్రమాదం సృష్టించారో వాళ్ళైతే ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఒకరే ఉన్నారంటూ చెప్తున్నారు. ఇక్కడ ఎవరున్నారు? పూర్తిగా అందరిని అదుపులో తీసుకున్నారా? ఎవరెవరు ఇక్కడి నుంచి కొంతమంది పరారైనట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? పోలీసు వ్యవస్థ కూడా ఒకవైపు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఇటువంటి కంటిన్యూగా ఆకతాయి పనులు చేయడంతో ఎదుటివారి ప్రాణాలను, నిండు ప్రాణాలను, ఎదుటివారి కుటుంబాలు కూడా పూర్తిగా చిన్నాభిన్నం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే దీనికి సంబంధించినటువంటి రవాణా శాఖ సంబంధించినటువంటి అధికారులు మరింత కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. అలాగే నిత్యము ఈ యొక్క రోడ్డు రద్దీగా ఉంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంతటి రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో సాయంకాల వేళ ప్రతిరోజు కూడా పెట్రోలింగ్ చేస్తూ పోలీసులు లేదా అంటే ఏదైతే సెంటర్లు ఉంటాయో ఆ సెంటర్లో పూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తే తప్ప కానీ ఇటువంటివి కంట్రోల్ అవ్వడం కూడా కష్టమంటూ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాతో కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఇంతటి బీభత్సం జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.